నమస్తే అండి. మనం ప్రతిరోజు భోంచేసిన తర్వాత కొంత అన్నం మిగిలిపోతుంటుంది. ఆ మిగిలిన అన్నం మనం బయట పారబోస్తుంటాం. ఆ విధంగా అన్నాన్ని బయట పారబోయకుండా ఈ మిగిలిపోయిన అన్నంతో అనేక రకాలైనటువంటి రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. అందుకోసంగా మా ఇంటిలో మిగిలిపోయినటువంటి ఈ అన్నంతో ఈరోజు రుచికరమైన వేడి వేడి పునుగులు చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం రుచికరమైన పునుగులు చేసుకోవాలంటే మిగిలిన అన్నము, అరకప్పు వచ్చి శనగపిండి, కొంచెం జీలకర్ర, మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాంటివి తీసి పెట్టుకుంటే మనం త్వరగా ఈ రుచికరమైనటువంటి పునుగులు చేసుకోవచ్చు. ఈ మిగిలిన అన్నాన్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో వేసి ఈ అన్నంలో వాటర్ మిక్స్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిగిలిన అన్నాన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అంత స్మూత్గా రావాలి. మనం మెత్తగా మిక్సీలో వేసుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇందులో ఒక అరకప్పు శనగపిండిని వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇందులో తగినంత సాల్ట్ని వేసుకోవాలి. కొద్దిగా కారం, ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి తగినంత వేసుకోవాలి కారం. ఈ మిగిలిన అన్నంలో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకోవాలా, లేకపోతే అవసరం లేదు. చూడండి, అన్నిటిని ఆ విధంగా బాగా కలుపుకోవాలి. మిగిలిన అన్నంతో రుచికరమైన వేడి వేడి పునుగుల్ని ఈ విధంగా మిగిలిన అన్నంతో చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం. ఇది గట్టిగా ఉంది. పునుగులు చేసుకోవాలంటే ఇంకొంచెం స్మూత్గా రావాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ లేకుండా కొంచెం చాలు. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. పునుగులు వచ్చే విధంగా చూడండి, ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు పునుగులు చేసుకోవాలంటే ఒక బాండలు పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి. ముందుగా చూడండి, నూనె కాగింది. మనం కలిపి పెట్టుకున్న పిండితో పునుగులను ఆ విధంగా వేసుకోవాలి. మంట పెద్దది కాకుండా మీడియంగా పెట్టుకొని ఉండాలి. కొన్నిసార్లు కొంతమందికి పునుగులు చేసుకునేటప్పుడు పిండి లూజుగా అయ్యి రావు. అలాంటప్పుడు గోధుమ పిండి కానీ ఉంటే ఒక 2 స్పూన్లు గోధుమ పిండి కానీ కలిపితే పునుగులు విడిపోకుండా బాగా వస్తాయి. చూడండి, ఆ విధంగా అతుక్కోకుండా వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ పునుగులు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఆ గరిటతో మనం విడివిడిగా చేయాలి. మాడిపోకుండా చూసుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా వస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇలాంటి బ్రేక్ఫాస్ట్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మిగిలిన అన్నంతో వంట చేయడంలో అనుభవం లేకపోయినా కూడా ఈ విధంగా ఈజీగా వేడి వేడి రుచికరమైన పునుగులు చేసుకోవచ్చు. చూడండి, పునుగులు నూనెలో కాగితే ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయి. చూడండి, తినాలనిపిస్తుంది. మిగిలిన అన్నంతో ఈ విధంగా ఉదయం బ్రేక్ఫాస్ట్గా పునుగులు తయారు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకొని టేస్టీగా తినేదానికి వీలవుద్ది. పునుగులు రెడీ అయిపోయినాయి. తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. మిగిలిపోయిన అన్నంతో ఇలా కొత్తగా పునుగులు ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ పునుగులు చాలా రుచికరంగా టేస్టీగా వస్తాయి. చూడండి, కరకరలాడే పునుగులు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా పునుగులు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. నమస్తే.